Thank you so much for being subscriber to my YouTube channel. August batch admissions for Kevin's complete spoken English course will close in 2 days. August 15 is the last date. దీని తర్వాత మేము అడ్వర్టైజ్మెంట్స్ చేయను, నేను ఏం అనౌన్స్మెంట్స్ చేయను. So today and tomorrow are the last day to get your admission in this month's batch. Let me tell you some important points. ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఎలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతాడో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ద ఫస్ట్ పాయింట్ ఈస్ 30 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ వర్కౌట్ అవ్వదు. ఇది మీకు కూడా తెలుసు. 30 రోజులు ఇంగ్లీష్ రాదు. అనా డబ్బు కట్టి ఒక ఇన్స్టిట్యూట్కి మీరు వెళ్తున్నారు అంటే ఆల్రెడీ మీరు అంగీకరించుకున్నారు దట్ యాక్చువల్ అయితే ఇంగ్లీష్ రాదు, ఎందుకంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన. కానీ పోయేదేముంది, 30 రోజులు పోదాం, 2,000, 3,000, 5,000, ఐ డోంట్ నో వాట్ ఎవర్ దట్ ఫీజ్ ఇస్, విల్ పే ద ఫీజ్, పోతామని. సో ఇక్కడ సైకాలజీ ఎట్లా ఉందంటే దీన్ని ప్యాసివ్ లెర్నర్ అంటారు. ప్యాసివ్ లెర్నర్ ఏం చేస్తాడు, ట్రై చేయడంలో తప్పేముంది అని ట్రై చేస్తారు. ఒకసారి ట్రై చేస్తాం, రెండోసారి ట్రై చేస్తాం, 3-4 ఇన్స్టిట్యూట్స్, పీడిఎఫ్, యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ ట్రై చేసేటప్పటికి ఇన్ని ట్రై చేసి రాలేదు, ఇప్పుడు మాత్రం వచ్చేస్తుందా అనేది దృఢంగా పడిపోతుంది. కానీ ఆ స్ట్రాంగ్ బిలీఫ్ రావడానికి కారణం మీరే. ఎందుకంటే మీరు స్టార్టింగ్లోనే ఎట్లా స్టార్ట్ చేసిండ్రు, నేను ఓడిపోతా కానీ ట్రై చేసి ఆ ఓటం అనేది వచ్చేంత వరకు ట్రై చేస్తా. ఓటం వచ్చేసింది, ఇప్పుడు ఓకే ఫైన్, ఇప్పుడు నాకు రాదని ప్రూఫ్ వచ్చేసింది. ఇట్లా ఎంతోమంది ప్యాసివ్ స్టేజ్లోనే ఉండిపోతుంటారు. ఇప్పుడు యాక్టివ్ లెర్నర్ ఏం చేస్తుండ్రో చూస్తాం. యాక్టివ్ లెర్నరే కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేరి వాళ్ళు ఒక స్టార్ స్టూడెంట్ అంటే ఏంటి, వీళ్ళలో కమిట్మెంట్ ఉంది, వీళ్ళు యాక్టివ్గా డిసైడ్ అయ్యారు దట్ ఓకే 30 days 45 days అయితే ఇంగ్లీష్ రాదు, ఇది నాకు అర్థమైపోయింది. ఇది అందరికి అర్థం అవ్వాలి. యాక్చువల్లీ ఇట్స్ అ బేసిక్ ట్రూత్, ఓపెన్ ట్రూత్ అది, కానీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఏ పని చేస్తే నాకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతాను, ఆ పనిని కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అంటాం. ఇది 10 months కోర్స్, నాట్ 30 days. ఇట్స్ అ 10-month కోర్స్. ఎందుకు 10-month కోర్స్? బికాజ్ యూ స్టార్ట్ ఫ్రమ్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, రైటింగ్, స్పీకింగ్. దిస్ ఈస్ ద సీక్వెన్స్. ఇట్స్ అ వండర్ఫుల్ సీక్వెన్స్. సో 10 months. ఎందుకు ఇది వండర్ఫుల్ సీక్వెన్స్ ఆఫ్ లెర్నింగ్ అంటారు అంటే ఇది లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అని ఒక ప్రాసెస్ అంటారు. అంటే ఒక మెథడు ఒక కొత్త భాషని, అంటే అది నేటివ్ లాంగ్వేజ్ కాదు, సెకండరీ లాంగ్వేజ్ కూడా కాదు, బట్ ఫారిన్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకోవాలి అని ఒక ప్రాసెస్ ఉంది. ఆ భాషలో ఉన్న గ్రామర్, ఆర్డర్, సింటాక్స్, ఎలిమెంట్స్ నేర్చుకుని సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఎలా చేయాలని నేర్చుకుని డైలీ సిచ్యువేషన్స్ని ఎలా ఫ్రేసెస్ వాడతారు, ఎక్స్ప్రెషన్స్ వాడతారు, ఫ్రేసల్ వర్బ్స్ వాడతారు, వొకాబులరీ వాడతారు, అలా చేస్తూ ఈ భాషలో ఎలా మాట్లాడుతున్న సంభాషణలను వింటూ బాగా ట్రైన్ అయ్యి ఇప్పుడు నువ్వు సొంతంగా రైటింగ్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు నువ్వు మాట్లాడు సొంతంగా కెమెరా ముందు వచ్చి స్పీకింగ్ ప్రాజెక్ట్స్ చేయి. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఇలా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసే వాళ్ళని యాక్టివ్ స్టూడెంట్ అంటాను. యాక్టివ్ స్టూడెంట్ ఏం చేస్తారు, హోంవర్క్ చేస్తారు. ఎందుకు హోంవర్క్ చేస్తున్నారు, ఎందుకు ఇది 10 months ఉంది, వెరీ క్లియర్గా అర్థం చేసుకోవాలి. 30 daysలో స్పోకెన్ ఇంగ్లీష్ రాదు. 10 months ప్రాసెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్ టు 10th class ఏమేమి పని చేస్తాడో ఆ పనులన్నీ చేపిస్తున్నాం. ఎలా, యూజింగ్ లింగ్విస్టిక్ డెవలప్మెంట్. సో చెప్పుకోవడానికి నేను ఒక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని చెప్తున్నాను, 10 months స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని చెప్తున్నాను, బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ సైన్స్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ సైకాలజీ అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ చేసి ఈ కోర్స్ని డెవలప్ చేసాం కాబట్టి రిజల్ట్స్ వస్తున్నాయి. నాకు తెలిసి ఎవరు కూడా వీళ్ళు మా స్టూడెంట్స్ వీళ్ళు చేరారు వీళ్ళు మాట్లాడుతున్నారు ఎవరు పెట్టుకోలేరు రిజల్ట్. నాకు తెలిసి ఐ డోంట్ నో, ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీబడి డూయింగ్ దట్ సో ఫార్. అందరూ నడిపేది ప్యాసివ్ లెర్నర్స్ కోసమే. పోదాం ట్రై చేద్దాం అన్న వాళ్ళకే అదే చాలా పెద్ద బ్యాచ్, చాలా పెద్ద మార్కెట్. ఈ మార్కెట్ని సర్వ్ చేస్తున్నారు. నేను ఎక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టుకోవాలి, ఐ నో ఇఫ్ నేను ఎక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టుకుని నాకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి, ఐ నో దట్. కానీ ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఐ బిలీవ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. లేదు, ఈ ప్రాసెస్ జనాలకి తెలియాలి. ఒక తెలుగు మీడియం స్టూడెంట్ నిజంగానే మార్కెట్లో పోతుండు, వెతుకుతున్నాడు, అయితే ఎక్కడ లాస్ట్ వాళ్ళు కెవిన్స్ స్పోకెన్ ఇంగ్లీష్కే రావాలి. మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ అన్నా చూసుకోండి, మీరు ఎన్ని కోర్సెస్ అన్నా కొనుక్కోండి, ఎన్ని ఇన్స్టిట్యూట్స్ అన్నా వెళ్ళండి, ఎన్ని పీడిఎఫ్స్ అన్నా డౌన్లోడ్ చేసుకోండి, అమెజాన్లో ఎన్ని బుక్స్ అన్నా కొనండి, తెలుగు మీడియం స్టూడెంట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అంటే లాస్ట్కి ఇక్కడికి రావాలి. దిస్ ఈస్ ద ప్రాసెస్. నా స్టూడెంట్, వన్ ఆఫ్ మై స్టూడెంట్స్, Mrs. Lakshmi,
షీ జాయిన్ ద కోర్స్ ఆగస్ట్ 2020 బ్యాచ్. భయపడుతూ చేరింది, చేయగలుగుతానా అని చేరింది. కానీ లాస్ట్ కమిట్మెంట్ అన్న ప్రాసెస్ అర్థమైపోయింది. ఓకే, ఈ పని అయితే చేయాలి. సరే చేద్దామని చేరి ఎన్నో ఆటంకాలు వచ్చినా, ఎన్నో బ్రేక్స్ వచ్చినా ఫైనలీ ఫినిష్ ద కోర్స్. తను ఎంత మంచిగా ఫినిష్ చేసిందంటే, కోర్స్ ఫినిష్ చేశాక తను కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఫీడ్బ్యాక్ తనే సొంతంగా ఇంగ్లీష్లో రాసి ఇంగ్లీష్లో స్పీకింగ్ ప్రాజెక్ట్ చేసింది. అండ్ వెన్ ఐ సా దట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఓకే, నేను ఆ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోకుండా నేను ఈ కోర్స్ అనేది ఇట్లా ఆన్లైన్ యాప్గా పెట్టి ఇట్లా ఒక సిస్టమ్ తయారు చేసేటప్పుడు చాలా మంది నన్ను క్వశ్చన్ చేసిండ్రు, అట్లెట్లా అవుతుంది స్పోకెన్ ఇంగ్లీష్ యాప్లు ఎట్లా నేర్పిస్తావు, ఆన్లైన్ ఎట్లా నేర్పిస్తావు, నేర్పించేస్తే మాట్లాడేస్తారా, అది తెలుగు మీడియం స్టూడెంట్కి ఇంగ్లీష్ వచ్చేస్తుంది, అట్లానే ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటుంటేనే లైవ్ ప్రాక్టీస్ లేదు, మాట్లాడు లేదు, ఏం లేకుండా అవన్నీ చేసినా రావట్లేదు, అట్లాంటి నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా వస్తుందా అని చాలా మంది మై ఓన్ ఫ్రెండ్స్, బిజినెస్ కలీగ్స్ డౌట్, సందేహం, క్రిటికల్ మాటలు అన్నీ చేసిండ్రు. బట్ ఐ బిలీవ్ ద ప్రాసెస్ అండ్ నేను నమ్మిన ఆ ప్రాసెస్ని. నేను నమ్మినప్పుడు ఇట్లాంటి స్టూడెంట్స్ రిజల్ట్స్ తెస్తారు కదా, అక్కడ ఐ ఫీల్ కాన్ఫిడెంట్, ఐ ఫీల్ హ్యాపీ. ఎస్, దిస్ ప్రాసెస్ వర్క్స్. నాకు ఒక విషయం ఉంటే, తెలుగు మీడియం స్టూడెంట్స్ అవస్థలు పడకూడదు ఇంగ్లీష్ కోసం. ఆ ఇంగ్లీష్ అని ఒక ఆటంకం లైఫ్లో ఉన్నాక వాళ్ళు ఎన్నో ఆపర్చునిటీస్ మిస్ అవుతుండ్రు. లైఫ్ లాంగ్ ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నారు. ఇంగ్లీష్ 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 35 అవుతుంది, ఏజ్ 40 అవుతుంది, 45 అవుతుంది, 50 అవుతుంది, ఇంకా ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నారు. అరే ఇంగ్లీష్ అన్ని సంవత్సరాలు ఎందుకు నేర్చుకుంటాం? ఇంగ్లీష్ నేర్చేసుకోవాలి, లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయి కొత్త ఆపర్చునిటీస్ మనం తీసుకోవాలి. సో అట్లా ఒక వన్ స్టాప్ సొల్యూషన్గా ఉండాలి అని చెప్పి స్టార్ట్ చేసిన కోర్స్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ద ఫీజ్ ఈజ్ వెరీ రీజనబుల్, 5,500 రూపీస్ ఫర్ 10 months కోర్స్. ఇది ఒక ఆన్లైన్ కోర్స్, ఇదేం లైవ్ క్లాసెస్ కాదు, జూమ్ క్లాసెస్ కాదు. ఇది ఒక హోంవర్క్ బేస్డ్ కోర్స్. అంటే ఈ కోర్స్ మీరు చేరుతుండ్రంటేనే ఓకే, ఇప్పుడు నేను నా స్టూడెంట్ లక్ష్మి వీడియో చూపిస్తాను మీకు, తను ఎలా హోంవర్క్ చేసి ఇలా అయిందో నేను కూడా హోంవర్క్ చేస్తే ఇలా అవుతాను అని అర్థం చేసుకుని చేరాలి. దట్ ఈస్ ద ప్రాసెస్. మీకు ఇది అర్థమై మీరు చేరుతా అంటే దెన్ ఆగస్ట్ బ్యాచ్ చేరండి. ఇది అర్థమైతేనే చేరండి, లేదంటే చేరకండి. అది కూడా చెప్తున్నా. మీకు ఇష్టం వచ్చిన ఇన్స్టిట్యూట్ పోండి, మీకు ఇష్టం బుక్లు కొనుక్కోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఈ విఫలమైన మెథడ్స్ ఇవి చేస్తూ ఫెయిలరే వస్తుంటుంది, అది రిపీట్ చేస్తుండండి. లేదు, వన్ స్టాప్ సొల్యూషన్, ఇక్కడ చేరుతా, పని చేస్తా, నేను ఈవిడలాగా అయితేనంటే దెన్ జాయిన్ ఆగస్ట్ బ్యాచ్ ఫర్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. What is the easiest way to learn English and how much time does it require? With this topic, I would like to share my experience with Kevin's Advanced Spoken English course. What I have been learning and observing for the last 10 months. In reality, there is no easiest way to learn English because it is neither a native language nor a regional language. It is a foreign language. Basically, simulation process is an excellent learning tool for learners. Practically, we don't have that kind of environment as it is a foreign language. So, learning English requires high level of concentration, which is time consuming. Perhaps this course period is equivalent to an academic year. If we are mentally prepared for the 10-month duration, we can be joyful forever with the impeccable English skills. On the homework front, it is a variety of tough assignment, but I saw it good for the testing of the each student's potential, so that we should not overlook the importance of the homework. Although committed students are appreciating the course homework concept, overall I am grateful as every lesson plan taught me something new which changed my perception. Sharing the news, sharing my experience as a course finisher, this journey helped me meet with you learners to convey my true feelings.
I extremely recommend to take this course with commitment to do homework and experience result yourself. Thank you.